మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. చాలా మంది ఇప్పుడు మా అసోసియేషన్ అంతా చూసుకుంటుందని మీరు ఒక వీడియో బయట కూడా ఇచ్చారు. అంటే ప్రెసెంట్ ఎలా ఉంది, వాళ్ళ కూతురు హెల్త్ కూడా బాగాలేదని చెప్తున్నారు. ప్రెసెంట్ మన కూతురు హెల్త్ బాగాలేదండి. ఆవిడ చాలా ఇబ్బందికరంగానే ఉన్నారు. తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. కానీ మేము చేయాల్సిన విధంగా ఆమెకు మేము కౌన్సిలింగ్ చేస్తూ ఆమెను కూడా ఇప్పుడు తీసుకెళ్తున్నాము వృద్ధాశ్రమానికి. సో ఆమె ఫైనల్ రైట్స్ రేపు చేస్తాం, ఇవాళ మంగళవారం కాబట్టి. నేను పొద్దు నుంచి మేము ఫాలోఅప్లో ఉన్నాం, అందరూ మాతో ఫాలోఅప్లో ఉన్నారు. నేను మా అసోసియేషన్ గ్రూప్లో కూడా మాట్లాడాను. నేను చేద్దాం అనుకున్నాను, వెంటనే మేము చేద్దాం, మనం అందరం చేద్దామని వచ్చారు. సో నేను టేక్ ఓవర్ చేసుకోమని, ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకే అప్పచెప్పారు ఆవిడ తాలూకు బాధ్యత, కాబట్టి నేనే ముందుకు వచ్చి చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకు ముందు వేరే హాస్పిటల్లో పెట్టినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు, ఆవిడ ఒక్కటే అని చెప్పి ప్రతిసారి పట్టించుకుంటున్నా, ఆవిడ ప్రతిసారి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు అనమాట. అట్లా జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు వచ్చారు, నేను జాయింట్ సెక్రటరీ, ఆయన జనరల్ సెక్రటరీ. మా అసోసియేషన్ మేమంతా స్పందిస్తున్నాం. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా వాళ్ళ కొంచెం మెంటల్ స్టేట్ వల్ల పరిస్థితి ఆరోగ్యం బాగాలేనప్పుడు బాగుండదు. సో మనం ఏం చెప్పినా వాళ్ళు స్పందించారు, సరిగ్గా స్పందించరు. సో వాళ్ళు వద్దన్నా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి వెళ్ళిపోవడం, ఏదేదో చేయడం, మేము అన్నిసార్లు మేము ఫాలోఅప్ చేస్తున్నాం. నేను ఫాలోఅప్ చేస్తున్నాను కాబట్టి ఆ శంకర్ అనే వృద్ధాశ్రమం ఇప్పటికీ నేను ఫాలోఅప్లో ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు మేము తెచ్చాం. సో ఇవన్నీ ఉన్నాయి, మీకు తెలియని విషయాలు ఇవన్నీ. సో ప్రెసిడెంట్ గారు విష్ణు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పచెప్పి అవునండి, కాల్ వచ్చిందండి. మురళీమోహన్ గారు చేశారు, అందరూ చేస్తున్నారు. కాదంబరి కిరణ్ గారు చేశారు, అందరూ చేస్తున్నారు. సో గ్రాండ్ గా చేస్తా ఉన్నారు కదా. ఎప్పుడు గ్రాండ్ అంటే రేపు ఉంటుందండి. గ్రాండ్ అంటే ఆవిడకి తగ్గట్టుగా మా తరపు నుంచి మేము ఏం చేయగలం అన్ని చేస్తాం. అంటే మామూలుగా ఏదో అనాథ దీనిలో పంపించము అని చెప్పడం. గ్రాండ్ అంటే అంత అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉంటారు. రేపు మా అసోసియేషన్ లో మా సభ్యులు ఉంటారు, మా వాళ్ళు అందరూ వస్తారో అలా తెలియదు. వాళ్ళు విష్ణు గారు లేరండి, లేరు కాబట్టి మేము ఉంటాం, మేమందరం ఉంటాం, మేము వస్తాం, మేమందరం ఉంటాము. మిగిలిన వాళ్ళు కూడా వస్తారు, మిగిలిన కమిటీ సభ్యులు అందరూ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఇంకెవరి నుంచైనా హెల్ప్ఫుల్ గా ఏమైనా డొనేషన్ కానీ అట్లా వచ్చిందమ్మా వాళ్ళ కూతురు? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అట్లా ఏమి డొనేషన్స్ అవసరం ఏం లేదండి. మా అసోసియేషన్ తీసుకొని ఆవిడకి ఏం చేయాలో చేస్తారు, అట్లేం లేదు. డొనేషన్స్ అవి తీసుకోవాల్సిన ఇది లేదు నాకు తెలిసి. ఏమో మరి నాకు తెలియదు, ఎవరైనా ఇస్తే వాళ్ళ అమ్మాయి కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా ఇంతకు ముందు అంటే చాలా వరకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పావలా శ్యామలా గారిని పట్టించుకోలేదు అని చూపించారు. వేరే హాస్పిటల్లో ఉన్నా సరే ఎవరు అసలు రావట్లేదు ఆవిడని చూడడానికి అని చెప్తున్నారు. లేదండి, అది అవాస్తవం. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసేది ఇలా సంగతి అని చెప్పేది. ఆవిడ ఉంటున్న ఇంతకుముందు ఉన్న ఆశ్రమంలో కూడా మేమే వెళ్ళి మాట్లాడిన సంగతులు ఉన్నాయి. అలాగే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్ నుంచి, ఆయన పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పర్సనల్గా ఫోన్ చేసి మా అందరికీ చెప్పడం జరిగింది. అసోసియేషన్ తరఫున మేమందరం కేర్ టేకింగ్ తీసుకుంటున్నాం. అలాగే దిల్ రాజు గారు ఇంతకుముందు వేరే హాస్పిటల్ ఉన్నప్పుడు ఆయన పంపించి ఆయన బిల్లు కట్టారు, కొంత బిల్లు. అలాగే మా అసోసియేషన్ తరఫున 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ఉంది ప్రస్తుతానికి. ఆ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది, వాళ్ళ పాప దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆవిడ కేర్ టేకింగ్ విషయంలో ఎవరు ఆవిడని ఇబ్బంది పెట్టింది లేదండి. కొన్ని అవాస్తవాలు ఉంటాయి, కొన్ని ఛానల్స్ అలా కొన్ని చెప్తుంటారు కొంతమంది. సో దానిలో నిజం లేదండి. 100% స్వచ్ఛందంగా మా అసోసియేషన్ ఆర్టిస్టులు కూడా స్వచ్ఛందంగా ఆవిడకి హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అమ్మాయి గారికి కూడా హెల్త్ బాగాలేదు, బెడ్ మీద ఉన్నారు. ఆ విషయం తెలిసిందా సార్ చనిపోయారని చెప్పి? తెలిసిందండి. అంటే ఆవిడ బాగాలేదంటే అన్కాన్షియస్ స్టేజ్ కాదండి, ఆవిడకి హై ఫీవర్ ఉంది. ఆవిడ తెలిసింది, పక్క బెడ్లోనే ఉన్నారు ఆవిడ కూడా తెలిసింది. ఆవిడ కూడా మేము చెప్పామండి, ఆవిడ చెప్పాల్సిన ధైర్యం మేము చెప్పాం. తప్పకుండా ఆవిడకి కొంత మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. తప్పకుండా మేము చేస్తామండి. మా అసోసియేషన్ విష్ణు గారి దగ్గర నుంచి ఎట్లాంటి హెల్ప్ ఉంటుంది? డొనేషన్స్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి కానీ వాళ్ళ అమ్మాయి గారికి? తప్పకుండా ఉంటాయండి. అంతకుముందు చేసినవి కూడా ఉన్నాయి, అంటే చేసినవి కొన్ని చెప్పకూడదు, చాలామంది చేశారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళ పాపకి, అమ్మాయికి, వాళ్ళ కుమార్తెకి చేయాల్సింది మేము చేస్తాం. ప్లేస్ ఎక్కడ సార్? అంటే గ్రాండ్ గా చేస్తా ఉన్నారు, మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉంటారు అక్కడ? ఉంటారండి, మ్యాక్సిమం మెంబర్స్ దాదాపు. ఎందుకంటే చెప్పాను కదా, వనస్థలిపురంలో శంకర్ ఆశ్రమం అని ఉంటుంది, వాళ్ళకి కొంచెం ముందు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళు. సో అక్కడికి తీసుకెళ్తారు. ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి పార్థివ దేహాన్ని అక్కడికి షిఫ్ట్ చేసి వనస్థలిపురంకి, అక్కడ రేపు అంత్యక్రియ జరుగుతుంది. దగ్గరలో ఉన్న వనస్థలిపురం దగ్గరలో ఉన్న యాక్టర్స్ ఇంకా పెద్దవాళ్ళు ఇంకెవరెవరు రియాక్ట్ అయ్యారని సార్ దీని మీద మాట్లాడిన? అంటే ఇప్పుడు తెలిసింది ఇప్పుడే కదండి, జస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ చనిపోయింది సమ్వేర్ అబౌట్ 2 o'clock అని చెప్పారు డాక్టర్స్. సో మార్నింగ్ కాల్స్ వచ్చినాయి. సో
సో 6:30, 7:30కి అలా కాల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ మేము రావడం జరిగింది అనమాట. కొంతమంది షూటింగ్స్లో ఉంటారు కదా, సో అందరికి తెలియపరచడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మీ మీడియా ద్వారానే, మీ ఛానల్స్ ద్వారానే 1 o'clock, 2 o'clock, 3 o'clock ఆ లోపల అందరికి చేస్తుంది న్యూస్. సో స్పందించే వాళ్ళు డెఫినెట్గా స్పందిస్తారు, నో డౌట్. దానిలో 100% మేము చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి మా అసోసియేషన్ తరఫున మేము కేర్ టేకింగ్ తీసుకొని ఆవిడ అంతిమ సంస్కారాలు జరుపుతాం. దానిలో ఎటువంటి డౌట్ లేదు, గ్రాండ్గానే ఉంటాయి. అలాగే ఆవిడ కుమార్తెకి చేయాల్సిన సహాయం కూడా మేమందరం భరోసా. శ్యామలా గారికి ఫస్ట్ నుంచే మా అసోసియేషన్ హెల్ప్ చేస్తుంది. హాస్పిటల్ ఆవిడ హెల్త్ బాగోని దగ్గర నుంచి డొనేషన్లు వచ్చినాయన్ని కొంత పేమెంట్ దిల్రాజు గారు, కొంతమంది యాక్టర్స్ అలా ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ నుంచి అయితే అసోసియేషన్ హెల్ప్ఫుల్, మొత్తం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. మొదటి నుంచి చేస్తూనే ఉందండి, మొదటి నుంచి చేస్తూనే ఉంది. మా అసోసియేషన్ హెల్ప్ చేస్తూనే ఉంది. దాదాపు ఈ హాస్పిటల్కి వచ్చే ముందు దాదాపు 3-4 months ముందు నుంచి కొంచెం అప్పుడప్పుడు ఆవిడకి అనారోగ్యం ఉంటే కొన్ని హాస్పిటల్స్లో చేరినప్పుడు కూడా నేను హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడడం నేను కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే మా కార్డు, ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. అది కూడా యూటిలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ కార్డు తన దగ్గర ఉంది, పాప దగ్గర, వాళ్ళ కుమార్తె దగ్గర ఆ కార్డు ఉంది. అది యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా దీనికి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారండి. ఇస్తాను కూడా, ఇచ్చారు కూడా. ఫర్దర్గా కూడా అలా జరుగుతుంది కూడా. విష్ణు గారు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా సార్? విష్ణు గారు ఏమైనా వచ్చే అవకాశం? ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. దానివల్ల బహుశా అంటే ఆయన సడన్గా వన్ డే దీనిలో రావాలని కుదరదు. మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఆయన లేరు, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ. సో అంటే డెఫినెట్గా మిగతా ఆర్టిస్టులు కానీ, మా ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, మా అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, వీలున్నంత వరకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. తెలిసి ఉంటుంది ఈ పార్టీకి కూడా. తెలియపోయిన మీ మీడియా ద్వారా మధ్యాహ్నం కాలం తెలిసిపోతుంది. రేపు వనస్థలపురంలో జరగబోయే కార్యక్రమానికి దాదాపు అవన్నీ కూడా మీకు జస్ట్ అంటే ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మాకు షిఫ్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం కొంచెం వాళ్ళతో డిస్కస్ చేసి మార్నింగ్ టైంలోనే ఉంటుంది. అది మీ మీడియా ద్వారానే, ఛానల్ ద్వారా ఆ టైం అది మీకు తెలియజేస్తాం. ఆవిడకి సొంత మనుషులు ఎవరు లేరు. అందు గురించి మా అసోసియేషన్ తరఫున ఆవిడ ఫైనల్ రైట్స్ చేయాలని ఈరోజు బాడీ ఇక్కడ దగ్గరలో ఉన్న వనస్థలపురం దగ్గరలో ఉన్న ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ శంకర్ వృద్ధాశ్రమం అక్కడ ఇవాళ బాడీని అక్కడ ఉంచి రేపు మార్నింగు అసోసియేషన్ తరఫున ఆవిడ ఫైనల్ రైట్స్ జరపడానికి అందరం నిశ్చయించుకున్నాం. వాళ్ళ పాప అంటే కూతురు, తనకి కొంచెం హెల్త్ కూడా కొంచెం అంత సహకరించడం లేదు. బట్ ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడ కేర్ టేకింగ్ కూడా మేమే తీసుకుంటున్నాము. ఆవిడని కూడా తనతో పాటు షిఫ్ట్ చేసి ఫైనల్ రైట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడని అవసరమైతే ఆవిడకి మెడికల్ హెల్ప్ కూడా మేమే చేస్తామండి. అలాగే డిప్యూటీ సీఎం గారి పేషెంట్ నుంచి కూడా పొద్దున వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వీడి గురించి విచారించి కేర్ టేకింగ్ తీసుకోమని చెప్పారు. తప్పకుండా మేము ఆ విషయంలో మా ప్రెసిడెంట్ గారు కూడా ఆయన ఊళ్ళో లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ, విష్ణు గారు. వారు కూడా ఫోన్ చేశారు, చెప్పారు సెక్షన్. సో ఆంధ్ర అసోసియేషన్ తరఫున మెంబర్స్ అందరం కూడాను రేపు ఆవిడ ఫైనల్ రైట్స్కి అటెండ్ అయ్యి ఏమి ఇబ్బంది లేకుండా మేము కేర్ టేకింగ్ తీసుకుంటాం. అంటే ఎలా ఉండదు సార్ మీకు రిలేషన్ ఆవిడతో? ఎలా? అందరికీ నమస్తే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం మనం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పావలా శ్యామల గారు ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని రోజులు అనారోగ్యంగా ఉన్నారని మీ అందరికీ తెలిసిందే. మేము ముందు నుంచి మా అసోసియేషన్ తరఫున ఆవిడకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఆవిడకి హెల్ప్ చేశారు, మీకు తెలుసు అది ఓపెన్గానే. కానీ ఆవిడ హెల్త్ కారణంగా కొంచెం పరిస్థితులు బాగాలేవు వాళ్ళ అమ్మాయికి, ఆమెకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉన్నా మేమందరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో శంకర్ అని ఉంటారు, వారితో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. నిన్న కూడా వారే తీసుకొచ్చి, వారికి తెలిసిన తర్వాత వేరే ఇక్కడ నుంచి కాల్ చేసి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఉంటే చేశారట. సో ఇక్కడ జాయిన్ చేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చింది, హెల్త్ బాగాలేకపోవడం వల్ల. కూతురికి కూడా కొంచెం మానసికంగా
అన్ని విధాలుగా అమ్మ పోగొట్టుకున్న ఇబ్బంది పడుతున్నారు. ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. తెలిసిందండి, కానీ వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంచొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తున్నాం వనస్థలిపురం. ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు, మా విష్ణు గారు, మంచు విష్ణు గారు మాకు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆవిడ మా ఫ్యామిలీ కాబట్టి ఆవిడని మేము అనాథలాగా పంపించలేము. సో మేమే టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటామని చెప్పి మేము అక్కడ నుంచి మేము తీసుకొని వృద్ధాశ్రమం అనేది నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ పెడుతున్నాం. ఎందుకంటే ఆమెకి ఎక్కడికి ఇల్లు లేదు. సో ఎక్కడ పెట్టడానికి వాళ్ళ మంగళవారం వాళ్ళు బ్రాహ్మిన్స్ కొంచెం ఇబ్బంది పడతారు. అది కాకుండా ఈరోజు చేయకూడదు మామూలుగా కూడా. సో రేపు ఉదయాన్నే చేస్తామండి రైట్స్ అన్ని. అక్కడ వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ శివ మళ్ళీ మీరు చెప్తారు ఏదండి, మనం తర్వాత చెప్తాం. మేము ఇస్తాం, మేము అడ్రస్ అది ఇస్తాము. కాకపోతే డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది శంకర్ వృద్ధాశ్రమం, అది అక్కడ అనమాట. అక్కడ మీరు ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అక్కడికే, ఆమెను అక్కడే ఉంచుతాం బాడీ. రేపు ఫైనల్ రైట్స్ అన్నీ అవుతాయండి. అంటే మా అసోసియేషన్ టోటల్గా కేర్ టేకర్గా మొత్తం అంతా మేమే చేస్తున్నాము, టేక్ ఓవర్ చేస్తున్నాము. అలాగే చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అలాగే మన మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, అందరూ పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదని కొన్ని వార్తలు అలా చెప్తారమ్మా, అది కరెక్ట్ కాదండి. అలా చెప్తారు. ఇప్పుడు వచ్చాక మేము ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన వస్తే అసోసియేషన్ ఉన్నట్టే కదా. సో ప్రెసిడెంట్ తర్వాత ఎవరండి? అలా ఏం లేవండి. మా అసోసియేషన్ తరఫున ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడాను మేము కేర్ టేకింగ్ తీసుకొని మా అసోసియేషన్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ఆవిడ దగ్గరే ఉంది. అది ఆవిడ యూటిలైజ్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు ఎలాగైనా కొన్ని ఛానల్స్ అలా చేస్తుంటారు. మనం మీరు చూస్తున్నారు ఏమండి. సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్తున్నాం కదా, మేము మా అసోసియేషన్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది, వాళ్ళ పాప దగ్గరే ఉంది. ఇన్సూరెన్స్ కార్డు కూడా యూజ్ చేసుకున్నారు వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో. ఆ కార్డు మీద కాకుండా స్వచ్ఛందంగా సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ పొద్దున్నే మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, డిప్యూటీ సీఎం గారు పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. మిగతా మన వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, మన కళ్యాణ్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా స్పందించారు. నేను కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి మీ అందరి ముందు నుంచి మాట్లాడుతున్నాను కదా. సో ఆవిడకి కావాల్సిన సహాయ కార్యక్రమాలన్నీ మేము కేర్ టేకింగ్ తీసుకొని మా అసోసియేషన్ తరఫున ఆవిడ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. అద్భుతంగా చేస్తాం, మామూలుగా కాకుండా మంచిగా. ఆవిడ ఎలా వెళ్ళాలి అలా తను అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అడ్మిట్ అయింది. దాన్ని ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఏం లేదు, మంచిగానే ఉన్నారు. మెంటల్ కండిషన్ ఏం లేదు, వాళ్ళ మదర్కు బాగలేదు కదా, అందుకు అలా మెంటల్ కండిషన్ అలా ఉంది. అంతేగాని ఫర్దర్ ట్రీట్మెంట్ అది ఫ్యూనరల్స్ అయినాక మళ్ళీ అడ్మిట్ చేయమని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఆ ఫినరల్స్ తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇస్తారు. మీడియా వారందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. మీ ద్వారా ఆవిడ పరమదించిన సంగతి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనుకోండి. అలాగే నెక్స్ట్ అవర్స్లో ఆవిడ ఉంచబోయే ప్లేసు అదే ఆనందాశ్రమం డీమార్ట్ వెనకాల వనస్థలిపురం శంకర్ వృద్ధాశ్రమం అక్కడ ఉంచుతామండి. రేపు అంతిమ సంస్కారం జరుగుతాయి. ఆ ఫర్దర్ ఇంటిమేషన్ కూడా మేము ఛానల్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అందరికీ లొకేషన్ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.